RX 100 సినిమా అప్పుడు సార్. హ్మ్. RX 100 అప్పుడు సినిమా అప్పుడు రూపాయి అంటే మన ప్రశాంత్ థియేటర్ ఉండే సికింద్రాబాద్‌లో. అప్పుడు అది సినిమా మస్తు వైబ్ ఉండే. పోదాం అనుకున్నా ఇంటికొచ్చి రప్ప రప్ప పైసలు ఎతికితే రూ. 19 దొరికినాయి సార్. హ్మ్. అన్నీ మా ఓన్ జేబులో ఎతికిన. దేవన్ అని ఉంటాడు మా రూమ్‌మేట్. ఆ అన్న లేడు. ఆయన వేరే సినిమాకి రాయటానికి పోయేటోడు. నేను అప్పుడు ఒక్కడినే ఉండేటి రూమ్‌ల. సో, అయి ఎతికి మొత్తం జేబులల్ల అయి చూసి, ఆ సెల్ఫ్‌ల పేపర్ల కింద పైసలు చూసి రూ. 19 నాకు రూపాయి లేదు. అమ్మా! ఏందిరా అనుకున్నా. ఏడ దొరికినా ఏడ ఎతికినా దొరకలే. వద్దులే ఇయ్యాల ఏమో అంటే దొరకలేగా ఎందుకులే హ్మ్. ఇంత ఇంత దానికి పోవటం అని చెప్పి పోయి మిర్చిలు తిన్నా. మిర్చి తిన్నారు. మిర్చిలు హ్మ్. సో, అలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఇప్పుడు మనీ వాల్యూ తెలుస్తుంది. సార్ మనీ వాల్యూ తెలవటం కాదు సార్. నేను ఉన్నది ఇంతే సార్. హ్మ్. అంటే నాకేదో మనీ వాల్యూ తెలిసింది. నేను ఏదో దుబారా ఖర్చులు అయ్యని కాదు. నేను ఇందాక చెప్పాను కదా సార్. మా అమ్మ 1200 అంటే 1200. హ్మ్. మా అంటే మా మా ఏమంటారు ఆర్థిక పరిస్థితిని బట్టి మేము బతికినాం అంతే. సో 1200 తప్ప దుబారా ఖర్చు అని కాదు. అర్థమవుతుంది. అంతే. నాకు ఆడదాకా కూడా లేదు దుబారా ఖర్చులు పెట్టాలో అసలు అయన్నీ తెలియవు. అవన్నీ తెలియదు. మనం ఇంతే. గింతే ఇది మనది ఇంతే. ఈ బట్టలు ఇంత ఉండాలి ఇంతే. ఇట్లా తిరగాలి, ఇట్లా వేసుకోవాలి, ఇట్లా మాట్లాడాలి ఇంతే. అంతే తప్ప ఏమంటారు ముందు ముందే ఆలోచించుకొని ఇట్లా మాట్లాడాలా, ఆయన కాడికి పోతాను కాబట్టి ఇట్టుండాలి, అట్టుండాలని ఏమి ఉండదు. ఆయన ఎట్లా మాట్లాడితే మనం అట్లా మాట్లాడడం అంతే. ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ అయిన తర్వాత చాలా మంది వచ్చి చేరతారు. ఆ, మనం సక్సెస్